రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ కూన రవికుమార్, విశాఖ రైల్వే డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం కోసం తీసుకోవాల్సిన అదనపు చర్యలపై సమీక్షించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద కూడా ఇంకా చాలా చేయాల్సినటువంటి ఉన్నాయి. ప్రతి ప్లాట్ఫామ్కి కూడా మనకి ఇండివిజువల్ టాయిలెట్స్ అనేది కావాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఈరోజు అధికారులకు అందరికీ కూడా ప్రస్తావించడం జరిగింది. ఎంపీలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అభివృద్ధి శరవేగంగా జరగాలనంటే వాళ్ళ ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా కొంత అమౌంట్ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ఇస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేసిన తర్వాత నా యొక్క ఎంపీ నిధుల నుంచి కూడా ఈ యొక్క స్టేషన్ అభివృద్ధిలో ముఖ్యంగా ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ కానీ వాళ్ళకి బెంచెస్ ప్రొవైడ్ చేయడంలో కానీ నేను కూడా సుమారు ఒక 11 లక్షలు కేటాయించడం జరిగింది. అందులో ఒక 2.5 లక్షలతో ఇక్కడ శ్రీకాకుళం రోడ్లో కొత్త బెంచెస్ కానీ చైర్స్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ యొక్క స్టేషన్ని చాలా ఇంకా ఆదర్శంగా తయారు చేయడానికి రైల్వే డిపార్ట్మెంట్ వారు పూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నాను.